సమకాలీన భారతదేశంలో అత్యంత ముఖ్యమైన విద్యా సమస్యలలో ఒకటి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌ల పెరుగుదల, ప్రైవేటు విద్యా మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెంపు, నాణ్యమైన విద్యకు అసమాన ప్రాప్తి, బోధనా మాధ్యమం. మీకు తెలుసు ఇప్పుడు సమకాలీన భారతదేశంలో ఏ మీడియంలో బోధించాలి? మాతృభాషలో బోధించాలా? జాతీయ భాష హిందీలో బోధించాలా? లేక అంతర్జాతీయ భాష ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇవ్వాలా? సో ఈ బోధనా మాధ్యమం కూడా ఒక సమస్య. కానీ ఇక్కడ అడిగింది అత్యంత ముఖ్యమైన విద్యా సమస్యలలో ఒకటి. నాణ్యమైన విద్యకు అసమాన ప్రాప్తి, అన్‌ఈక్వల్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇది ఆన్సర్. మీకు తెలుసు భారతదేశంలో ఉండే విద్యా సంస్థలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, లోకల్ బాడీస్ అండ్ ప్రైవేట్ బాడీస్. ఈ ప్రైవేట్ బాడీస్‌లో ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ బెక్లరేట్ కరిక్యులం పాటించేటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, కేంబ్రిడ్జ్ అఫిలియేటెడ్ కరిక్యులం పాటించేటువంటి స్కూల్స్, ఈ లోకల్ బాడీస్ కింద మండల పరిషత్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, స్టేట్ గవర్నమెంట్ కింద రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గవర్నమెంట్ స్కూల్స్, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి కేజీబీవీ స్కూల్స్, అదేవిధంగా ఎన్‌వీఎస్, కేవీఎస్, సైనిక్ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఈ పాఠశాలన్నిటిలో కామన్ కోర్ కరికులం అనేది లేదు. ఒక్కొక్క బోర్డు ఒక రకమైన పరీక్షా విధానం మరియు బోధనా మాధ్యమం, సిలబస్ కలిగి ఉంది. కనుక మధ్యాహ్న భోజనం కోసం, మిడ్ డే మీల్స్ కోసం ప్రాథమిక పాఠశాలల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద పిల్లలు చదువుకునే పాఠశాలలో, తెలుగు మీడియం బోధనా మాధ్యమం కలిగే పాఠశాలలో ఉండే విద్యార్థులకు, ఈ యొక్క ధనవంతుల పిల్లలు ఐబీ కరికులం, కేంబ్రిడ్జ్ అఫిలియేటెడ్ లేకుంటే ఇతర సిబిఎస్ఈ, ఐసీఐసీ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకు వారి బోధనా మాధ్యమం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. వారి కరికులం అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా, ఎల్‌పీజీ పాలసీస్ తర్వాత వచ్చినటువంటి విద్యా అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. కనుక రూరల్ స్టూడెంట్స్, అర్బన్ స్టూడెంట్స్ విద్యకు, మాతృభాష బోధన మాధ్యమంగా చదివేటువంటి విద్యార్థులకు, ఇంగ్లీష్ మీడియం బోధన మాధ్యమంగా చదివేటువంటి విద్యార్థులకు, ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ ఎక్స్‌పోజర్, వర్చువల్ క్లాస్ రూమ్స్‌లో బోధించబడేటువంటి విద్యార్థులకు, కేవలం టాక్ అండ్ చాక్ మెథడ్‌లో బ్లాక్ బోర్డ్‌పై రాస్తూ నేర్చుకునే విద్యార్థులకు మధ్య విద్యా సమానత్వం లేదు. వీరిద్దరి మధ్యలో ఒకే రకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే కొఠారి ఏనాడో చెప్పాడు, దేశవ్యాప్తంగా సామాన్య పాఠశాల వ్యవస్థ ఉండాలి, కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలని 1964-66లో ఏర్పడ్డ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన దౌలత్ సింగ్ కొఠారి చెప్పారు. కానీ ఇది ఆచరణకు నోచుకోలేదు. కనుక ఈనాడు సమకాలీన భారతదేశంలో అత్యంత ముఖ్యమైన విద్యా సమస్య ఏంటంటే నాణ్యమైన విద్యకు అసమాన ప్రాప్తి.